హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మను. మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. అయితే ఈ పాటికే మీ అందరికీ విషయం ఏంటో అర్థమైపోయి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అయితే బిగ్ బిలియన్ డేస్ 27 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్లో అనేది కూడా మనకి చాలా ఫోన్స్ అయితే తక్కువ ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. అయితే అందులో ఒక టాప్ 5 ఫోన్స్ అయితే మనం ఈ రోజు అయితే చూద్దాము. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫోన్స్ రీఛార్జ్ చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. సో మీరైతే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. సో మనకి చాలా మొబైల్స్ అయితే ఈ బిగ్ బిలియన్ డేస్ లో అయితే మనకి ఆఫర్స్ లో వస్తున్నాయి. కొన్ని ఓల్డ్ మొబైల్స్ కూడా మనకి తక్కువ ప్రైస్ అయితే అమ్మేస్తున్నారు. అయితే అటువంటి మొబైల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. కొన్ని టాప్ 5 మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసి నేను నెంబర్ వైజ్ గా చెప్తాను ఈరోజు. అయితే మనకి కొన్ని క్రేజీ డీల్స్ అయితే ఎయిర్పోర్ట్స్ కానీ, బడ్స్ కానీ, వాచెస్, స్మార్ట్ వాచెస్ కానీ ఇటువంటివి అయితే కొన్ని తక్కువ ప్రైస్ అయితే వస్తున్నాయి. సో అటువంటివన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరందరూ కూడా జాయిన్ అయిపోయింది. అక్కడ మనకి లింక్స్ అయితే ఇస్తాను. సో మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఇంకా మనం టాప్ 5 మొబైల్ కానీ చూసుకున్నట్లయితే పోకో M6 5G. సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో 5G మొబైల్ అయితే కావాలి అని అనుకున్నట్లయితే ఈ మొబైల్ అయితే మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. సో నార్మల్ టైంలో అయితే మనకి ఇది 12,000 రూపాయలకి అయితే ఇది వస్తుంది. సో ఇప్పుడున్న బిగ్ బిలియన్ డేస్ ప్రకారం అయితే మనకి 7,500 రూపాయలకి అయితే ఫోన్ అయితే వస్తుంది. సో ఇంక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది పోకో M6 5G. ఇది వచ్చేసి 6.74 ఇంచెస్ HD ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 600+ SoC ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 15 MP డూల్ కెమెరాస్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేస్తే 5 MP 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫ్లాష్ చార్జర్ అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే ఎవరైతే తక్కువ ప్రైస్ లో మనకి 5G మొబైల్ కావాలి అనుకున్న వారికి అయితే ఈ మొబైల్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో దీని ఆఫర్ తో కలిపి అయితే మనకి బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి 7,499 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. సో ఇది ఈ మొబైల్ ప్రైస్ అయితే టాప్ 5 మొబైల్. సో మీరు కానీ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ కావాలి, ఇంకొంచెం మంచి ఫోన్ కావాలి అనుకున్నట్లయితే మంచి బ్రాండింగ్ తో పాటు అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది రియల్మీ P1 5G ఫోన్ అయితే ఇది. ఈ ఫోన్ అయితే మీకు 20,000కి అయితే మనకి నార్మల్ ప్రైస్ అయితే ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో అయితే మనకి 12,999 రూపాయలకి అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్స్. సో ఈ మొబైల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా మనం రియల్మీ P1 5G స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంది. మనకి 15 MP ప్లస్ 2 MP డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 MP 5000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ఇందులో తీసుకొని వచ్చారు. ఇందులో ఇచ్చిన స్పెషల్ ఏంటంటే వైపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇందులో ఇచ్చారు. మనకి నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు కానీ, చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ అయితే హెవీగా హీట్ అయితే ఫోన్ అయితే అవ్వదు. కొంచెం ఇది స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో అయితే నథింగ్ CMF ఫోన్. ఇదైతే మనకి 19,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే బిగ్ బిలియన్ డేస్ లో అయితే మనకి 12,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఇది నథింగ్ CMF ఫోన్, 6.72 120Hz ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీడియాటెక్ 7300 ప్రాసెసర్ మీద అయితే ఈ ఫోన్ రన్ అవుతుంది. 15 MP సోనీ ప్రైమరీ సెన్సర్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. 16 MP సెల్ఫీ కెమెరా అయితే లాంచ్ చేశారు. 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ చార్జర్ అండ్ 440 మీద రన్ అవుతుంది. IP52 రేటింగ్ మీద అయితే ఇది వచ్చింది. సో ఇవైతే ఈ మొబైల్ కి ఇచ్చిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే. సో మీరు ఈ బడ్జెట్ లో కానీ ఈ ఫోన్ కానీ తీసుకోగలిగితే ఈ మొబైల్ అయితే బెస్ట్ అనేది చెప్పొచ్చు. సో మనకి బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి అయితే 12,999 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. సో మీరు ఈ ప్రైస్ లో కానీ ఈ ఫోన్ తీసుకోగలిగితే మనకి బెస్ట్ వన్ అనే చెప్పొచ్చు. మీ బడ్జెట్ 15 నుంచి 16,000 రూపాయలు అయితే సో ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ అనేది చెప్పొచ్చు. మోటోరోలా G85
మనకి తక్కువ బడ్జెట్ లో ఎవరైతే 5G ఫోన్ కావాలి, కర్వ్ డిస్ప్లే కావాలి, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకున్న వారికి అయితే ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మొబైల్ ఫ్యూచర్స్ అయితే ఒకసారి చూద్దాం. స్పెసిఫికేషన్స్ అయితే మోటోరోలా G85 ఫోన్ స్పెసిఫికేషన్స్ మనం చూస్తున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. OLED డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 10-bit ప్యానెల్ ఇది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. 600 nit బ్రైట్నెస్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్, స్నాప్ డ్రాగన్ 6S Gen 3 మీద రన్ అయితే అవుతుంది. మనకి బ్యాక్ కెమెరా వచ్చేసి 15MP OS సోనీ లైట్ 600 వస్తుంది. సెకండ్ కెమెరా 8MP అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో డెప్త్ తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా అయితే 32MP సెల్ఫీ కెమెరా. బ్యాటరీ విషయం వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 33V టర్బో ఛార్జింగ్ పవర్ అయితే ఇచ్చారు. IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఇచ్చారు. ఎవరైతే 16,000 బడ్జెట్ అయితే పెట్టాలనుకున్న వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే మనకి బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కర్వ్ డిస్ప్లే మనకైతే ఈ ఫోన్ లో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 6S Gen 3 మీద రన్ అవుతుంది. విత్ ఫాస్ట్ చార్జర్ తో కూడా వస్తుంది. సో ఈ ఫోన్ అయితే 16,000 రూపాయలు బడ్జెట్ పెట్టాలి అనుకున్న వారికి అయితే ఈ ఫోన్ అయితే బెస్ట్ అనే మనం చెప్పొచ్చు. టాప్ 1 మొబైల్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి మీ బడ్జెట్ వచ్చేసి 20 నుంచి 22,000 రూపాయలు అయితే ఈ మొబైల్ Vivo T3 Pro ఒకసారి చెక్ చేయండి. సో ఈ మొబైల్ మనకి నార్మల్ గా అయితే 29,000 రూపాయలకి అయితే తీసుకొని వచ్చారు. సో ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో అయితే మనకి 22,000 రూపాయలకి తీసుకొచ్చారు విత్ బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి. ఈ మొబైల్ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. 6.7 ఇంచెస్ అయితే ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్ డిస్ప్లే తో మనకి ఈ ఫోన్ అయితే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 80W ఫ్లాష్ చార్జర్ అయితే వస్తుంది. 15MP సోనీ OS, సోనీ సెకండ్ కెమెరా అయితే 8MP. మనకి స్నాప్ డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే 16MP మీద అయితే వస్తుంది ఫోన్. సో ఇవి ఈ మొబైల్ కున్న ఫీచర్స్ అయితే. సో మనకి ఎవరైతే ఈ బడ్జెట్ లో తీసుకోవాలి అనుకున్న వారైతే ఈ ఫోన్ అయితే మనకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 20 నుంచి 22,000 రూపాయలు కానీ పెడితే. అయితే మీరు ఇంకేదైనా మొబైల్ కొనాలి, ఏ మొబైల్ అయితే ఆఫర్ లో చూడాలనుకుంటే కింద కామెంట్లు అయితే రాయండి. ఒకసారి నేను ఆ మొబైల్కి ఏదైనా ఆఫర్ ఉందో లేదో చూసి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అయితే అమెజాన్ లో మనకి డీటెయిల్స్ గురించి అనేది కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో మనం చూద్దాము. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో అయితే రాయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మన ఛానల్ అయితే మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తాను. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ అందరికీ సారీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం అయితే మీ అందరి ముందుకి కొంచెం బెటర్ క్వాలిటీ అయితే వస్తాను. బాయ్.